మీరు జాబ్ చేస్తున్నారా? మీ సాలరీని డబుల్ చేసుకోవాలని అనుకుంటున్నారా? 2x యువర్ సాలరీ ఆన్లైన్ కోర్సులో జాయిన్ అవ్వండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విజయ్. మహిళ ఇంట్లో నుంచి బయటకు వస్తే ఎక్కడ కూడా రక్షణ లేదు. ముఖ్యంగా హోటల్స్, మాల్స్, ఇప్పుడు తాజాగా చివరాఖరికి లేడీస్ హాస్టల్స్లో కూడా స్పై కెమెరాలు ఉంటున్నాయి. హైదరాబాద్ పరిధిలోని సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో లక్ష్మీ హాస్టల్లో ఒక గదిలో కొన్ని కెమెరాలను గుర్తించారు పోలీసులు. ఇప్పటికే దీని మీద విచారణ కూడా జరుగుతుంది. డిస్కషన్ చేద్దాం. మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ వరలక్ష్మి గారు. ఈమె ఇదే స్పై కెమెరాల గురించి దాదాపుగా 9 ఏళ్ల నుంచి కోర్టులో పోరాటం చేస్తున్నారు. ఆమెతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఎక్కడ చూసినా కూడా వింటుంటే కూడా చాలా దారుణం అనిపిస్తుంది మేడం. అంటే హాస్టల్లో కూడా సేఫ్టీ లేదంటే ఇంకా అమ్మాయిలు కానీ మహిళలు కానీ బయటకు రావాలంటే ఇవాళ భయపడే పరిస్థితుంది అంటారా? అవునండి. గత 9 సంవత్సరాల నుంచి కూడా దీని మీద కంటిన్యూగా అవేర్నెస్ తీసుకొస్తున్నామండి. హాస్టల్స్, కాలేజీలు, షోరూమ్స్ కానీ, హోటల్స్ కానీ ప్రతి చోట ఇవన్నీ కాదు, రైల్వే ఏసీ కోచ్లు కానీ, మన ఇంట్లో కానీ గిఫ్ట్ ఆర్టికల్స్ కానీ, ఇప్పుడు మనము ప్లగ్ బాక్సులు, ఇవన్నీ లైట్లు, ఫ్యాన్లు మన ఇంట్లో కూడా తిరుగుతాం కదండి. ఎక్కడ పడితే అక్కడ వెళ్ళే ప్లేస్లు వాటిల్లో కూడా మనకి రెంటెడ్ హౌస్, ఓన్ హౌసెస్లో కూడా వైరు ఫిక్స్ చేసి వైరింగ్లో కూడా పెడుతున్నారండి. రెంటెడ్ హౌస్ రెంట్కి ఇచ్చేసిన తర్వాత ఆ బిల్డింగ్ ఓనరు 3 ఫ్లోర్లో పెట్టేసి తను మొబైల్లో ఏం జరుగుతుందో ఆ ఫ్లోర్లో 3 అనేది కూడా జరగడం చూసాము. రీసెంట్గా మనకి ఇక్కడ యూసఫ్గూడ చెక్ పోస్ట్ రమత్పూర్ నగర్లో కూడా ఇక్కడ మన ఏరియాలో జూబ్లీ హిల్స్ ఏరియాలో కూడా జరిగిందండి. నేను కూడా వెళ్ళాను ఆ రోజు. రీసెంట్గా కూడా జరిగింది. పోలీసు వాళ్ళు వెళ్ళిపోయారు ఓవర్ నైట్. అక్కడ కూడా రికార్డ్ అయింది. ఇప్పుడు సంగారెడ్డి కూడా రికార్డ్ అయింది. కంటిన్యూగా జరుగుతున్నాయండి. మెదక్లో జరిగింది, మహబూబ్ నగర్ జరిగింది, జనవరి, ఫిబ్రవరి, మార్చి కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయి. మరి దీని మీద ఎలాంటి తీసుకోలేదు ప్రభుత్వం అనేదే మహిళా దినోత్సవం అని అంటున్నారు. ఇన్ని సంవత్సరాల తర్వాత మహిళ ఉన్నత స్థాయిలో ఉన్నందుకు సంతోషించాలి అని అంటున్నారు. వాళ్ళకి ఎన్నో రకాలుగా మేము చేసాము, మహిళా ఎంపవర్మెంట్, మహిళా సాధికారత అని అంటున్నారు. మరి ఎక్కడ సాధించినట్టు మహిళా దినోత్సవం రోజే సంగారెడ్డిలో ఇలాంటిది ఒకటి బయటకు వచ్చింది అని అంటే మరి దీనికి ఏం సమాధానం చెప్తుందండి ప్రభుత్వం కానీ, పోలీస్ యాజమాన్యం కానీ? దీనికి ఎలాంటి బాధ్యత తీసుకున్నారు? మరి దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? మనకు చెప్పాలిగా, తెలియజేయాలిగా ప్రజలకు కూడాను. ఎన్ని సంవత్సరాలు అడుగుతారండి ఈ విషయం మీద? అసలు దీన్ని ఎందుకు పరిగణలోకి తీసుకోవట్లేదు అనేది. ఇప్పుడు ఒక 10 ఏళ్ళు తెలంగాణ ప్రభుత్వం ఉండేటప్పుడు కూడా మేము ఇలాగే తీసుకెళ్ళాము. ప్రతి ఒక్క అధికారుల దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది, పొలిటీషియన్ దగ్గరికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. కానీ దీన్ని ఎందుకు సీరియస్గా తీసుకోవట్లేదండి. ఆ రోజు వింటున్నారు అక్కడి వరకు. ఇంతమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు అధికారులు ఉన్నారంటే ఏ ఒక్క అధికారి కూడా దీన్ని ఇనిషియేటివ్ తీసుకొని ఒక అధికారికంగా ఒక పేపర్ మీద పెట్టి ఒక పాలసీ రూపంలో తీసుకొచ్చిన అధికారి అంటూ లేరండి ఇప్పటి వరకు. కానీ వరలక్ష్మి గారు, దీనికి అంతటికీ కారణం మార్కెట్లో ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఎక్కడైనా షాపుల్లో హిడెన్ క్యాంప్స్, స్పై క్యాంప్స్ చాలా ఈజీగా అవైలబిలిటీలో ఉంటున్నాయి. అందులోనూ 1000 రూపాయలకి, కొన్ని అయితే 500 రూపాయలు కూడా దొరుకుతున్నాయి. సో వీటిని కట్టడి చేయాలంటే, కంట్రోల్ చేయాలంటే గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకోవాలనేదే మీ పోరాటం? అవునండి. కోర్టులో వేసామండి. దీనికి సంబంధించి 2017లో ఒక పిల్లు వేసామండి. అది కంటిన్యూగా ఇప్పుడు ఆర్గ్యుమెంట్కి వచ్చింది. అది ఇప్పుడు మార్చిలోని నెక్స్ట్ వీక్ ఆర్గ్యుమెంట్ ఉంది. ఆర్గ్యుమెంట్ తర్వాత మరి జడ్జి గారు ఏం డిసైడ్ చేస్తారో మేమన్నీ కూడా కోర్టుకి సబ్మిట్ చేయడం జరిగింది. తెలంగాణ గవర్నమెంట్ కూడా కౌంటర్ వేశారు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా కౌంటర్ వేయమని హైకోర్టు చెప్పడం జరిగింది. వాళ్ళకి గడువు ఇచ్చారు. అది కూడా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఫైనల్ జడ్జిమెంట్ జరుగుతుందండి ఆర్గ్యుమెంట్ తోటి. సో అంటే ఒక ఆన్లైన్లో ఒక అమ్మాయికి సంబంధించిన అభ్యంతరకరమైన ఫోటో కానీ, వీడియో కానీ తీయటం, షేర్ చేయటం అనేది కఠినమైన నేరంగా పరిగణలోకి తీసుకోవాలి. ఆన్లైన్లో, ఆఫ్లైన్లో ఎక్కడ పడితే అక్కడ అమ్మకూడదండి. ఒక ప్రాపర్ వేలో అమ్మాలి. అంటే ఒక లైసెన్స్, ఒక గన్కి ఎలాగా, ఎవరికి అమ్ముతున్నారు, ఎందుకు అమ్ముతున్నారు, వాటిని ఎక్కడ ఉపయోగిస్తున్నారు, ఇలాంటి వాటి మీద ఒక అమ్మకాల మీద ఒక నిబంధన అంటూ ఉండాలి కదండి. దీని మీద మనం కోర్టులో వేయడం జరిగింది. ఇవన్నీ కూడా జరిగే ఇన్సిడెంట్స్ అన్నీ కూడా మేము కోర్టుకి సబ్మిట్ చేశానండి. ఎప్పటికప్పుడు బయట జరుగుతున్నాయన్నీ కూడా మేము కోర్టుకి సబ్మిట్ చేయడం జరిగింది. అలాగే దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా నేను 2 నెలల క్రితం, 3 నెలలు అవుతుందండి, షికాగో మేడం, షీ టీమ్ హెడ్, ఆవిడకి కూడా ఇవ్వడం జరిగింది లెటరు. తెలంగాణలోనే కాకుండా ఇది మొత్తం వ్యవస్థలో కూడా సమూల మార్పులు రావాల్సిన అవసరం ఉందంటారు. అవును, ఇండియా మొత్తం దేశవ్యాప్తంగా ప్రాబ్లం ఉంది. ఇండియాలోని ఫస్ట్ టైం మనం దీన్ని వేయడం జరిగింది. ఇండియాలోనే ప్రాబ్లం ఉంది. ఇన్ని సంవత్సరాలు దీని గురించి కంటిన్యూగా జరుగుతున్నా, మాట్లాడుతున్నా, ఇన్ని విషయాలు ఎంత సీరియస్గా జరుగుతున్నా కూడా
ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం అనేది ఇంకా ఈ ఈ మహిళా దినోత్సవం రోజు దీని గురించి ఇంకా మాట్లాడుకుంటున్నాం ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా. ఇది ఒక చాలా చిన్న సబ్జెక్టు అని అంటున్నారు. తీసుకెళ్ళాము, ఢిల్లీ కూడా ఇచ్చాము, పార్లమెంట్లో కూడా మాట్లాడించాము, నివేదికలు ఇవ్వడం జరిగింది. ఎవరో స్పందించకపోవడం బట్టి దీని మీద వాళ్ళ విధేయతని వదిలేస్తున్నామండి మేము. ఇంకేం చెప్పాలి. సో ఇలా విచ్చలవిడిగా అంటే ఈ స్పై కెమెరాలు, హిడెన్ కెమెరాలు ఎక్కడ పడితే అక్కడ మీరు చెప్పారు చివరాఖరికి ఎలక్ట్రికల్ వైరింగ్లో కూడా పెడుతున్నారు. అవును. హౌస్కి రెంట్కి ఇచ్చేటువంటి ఓనర్స్ కూడా టెండెంట్కి సంబంధించిన ప్రైవేట్ వీడియోస్ని కూడా తమ మొబైల్లో చూస్తున్నారు. అంటే ఈ టెక్నాలజీ పెరిగే కొద్దీ ఉమెన్కి సేఫ్టీ లేదని అంటారా? లేదండి, ఎక్కడ కూడా సేఫ్టీ లేదు. అడుగడుగున అవగాహనే ముఖ్యం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా చట్టం రావాలి. ఆ చట్టం వచ్చినప్పుడు ఉన్న చట్టాలని అమలు చేయట్లేదు. ఉన్న చట్టాలను అమలు చేయడానికే జాప్యం జరుగుతుంది. ఇప్పుడు కొత్త చట్టాన్ని మేము తీసుకొచ్చినా దీని మీద అది అమలు చేయడానికి కూడా డిపార్ట్మెంట్ ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు దీని మీద జాప్యం చేయాల్సిన అవసరం ఏముందండి? ఒక పోలీసు వ్యవస్థ ఉండి, మనకి ఒక షీటింగ్ వ్యవస్థ ఉండి, దానికి కొన్ని కోట్లు బడ్జెట్ కేటాయిస్తున్నారు. ఇలాంటి విషయం మీద ఎందుకు అవేర్నెస్ తీసుకురావట్లేదు? ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మేడం కూడా మేము కమిషనర్ గారికి ఇచ్చామండి. రీసెంట్గా ఉన్న కమిషనర్ గారు కూడా ఆవిడ కూడా స్పందించి ఇది అవసరము అని పరిగణలోకి తీసుకున్నారు. మరి వాళ్ళు కూడా చేద్దామని ముందుకు వచ్చినప్పుడు బడ్జెట్ కేటాయింపుల్లో మేము కూడా దీనికి సపోర్ట్ చేస్తామన్నప్పుడు దీనికి చేయకపోవడానికి కారణం ఏంటో నాకు అర్థం కావట్లేదండి. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకు జాప్యం చేస్తున్నారు? దీని మీద ఎందుకు అనౌన్స్ చేయట్లేదు? ఒక స్టెప్ తీసుకోవట్లేదు. అలాగే వరలక్ష్మి గారు, ఒక మహిళ ముఖ్యంగా అంటే చాలామంది మహిళల మీద వేధింపులు అంటుంటారు, ప్రేమ పేరుతో వేధించడాలు రకరకాలుగా మనం చూస్తున్నాం, అటాక్స్ చేస్తున్నారు. వాటన్నిటికంటే కూడా ఇదొక ఎత్తు. కానీ రహస్యంగా కెమెరాలు పెట్టి వాళ్ళ ప్రైవేట్ వీడియోస్ని, నూడ్ వీడియోస్ని వాళ్లకు తెలియకుండా ఈ విధంగా దారుణంగా సోషల్ మీడియాలో పెట్టడం, సో ఈ విధంగా అడల్ట్ కంటెంట్ అంతా తీసుకొచ్చి ఫోన్ వీడియోస్లో పెట్టడం, ఇదంతా కూడా అంటే చూస్తుంటే ఎంత దారుణం. అంటే అసలు ఇంట్లో నుంచి పిల్లల్ని బయటికి పంపించాలన్నా, ఒక హోటల్కి పంపించాలన్నా, హోటల్లో స్టే చేయాలన్నా ఫ్యామిలీతో, ఏదైనా మాల్స్లో ఏదైనా డ్రెస్ చేంజ్ చేసుకోవాలన్నా కూడా డ్రెస్సింగ్ రూమ్స్లో, ఇవన్నీ చూస్తుంటే అసలు మహిళగా ఎలా చెప్తారు దీన్ని? ఇంత దారుణం అయిపోయింది. చాలా అంటే ఇంట్లోని బయట కూడా ఎక్కడ కూడా సేఫ్టీ అనేది లేకుండా పోతుందండి. ఇప్పుడు మనకి విదేశాల్లోని మనం చెప్పుకుంటూ ఉంటాం వాళ్ళు ఇలా ఉన్నారేంటి, అలా ఉన్నారేంటి అని. అసలు మన ఇండియా పరిస్థితి ఏంటంటే ఇది మన కల్చర్ కాదు అసలు. దీన్ని పెట్టి పోషిస్తున్నారు ప్రతి చోట కూడా. దీన్ని ఎందుకు ఇలాగా ప్రబలం అయిపోయేలాగా, వ్యాప్తి చెందేలాగా చేస్తున్నారు? దీన్ని ఎందుకు అరికట్టలేకపోతున్నారు కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ? ఇది అరికట్టాల్సింది కేంద్ర ప్రభుత్వమే కదండి. ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఒక ప్రాపర్ వేలో చేయాలి అని వాళ్ళు ఇవ్వాలి కదా. ఇంతవరకు వాళ్ళకి ఇవ్వకుండా పోలీస్ డిపార్ట్మెంటే చేస్తారు, హోమ్ డిపార్ట్మెంట్ చూసుకుంటారని వాళ్ళు వదిలేయడం, ఇది మాకు సంబంధం లేదు, కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు ఏదన్నా జీవో వస్తేనే మేము ఏం చేస్తామని అంటాం. చూద్దాం. మీరు అన్నట్టుగా ఖచ్చితంగా ప్రభుత్వాలు స్పందించాలని కోరుకుందాం. అది జాతీయ స్థాయిలో అయినా సరే, సో ఇక్కడ రాష్ట్ర స్థాయిలో అయినా కూడా. ఇది వరలక్ష్మి గారు చెప్తున్నట్టుగా చాలా దారుణమైనటువంటి సంఘటనలు ప్రతి చోట కూడా వెలుగు చూస్తున్నాయి. ఎక్కడా కూడా ఉమెన్కి సేఫ్టీ అనేది లేదు. దాదాపు 9 సంవత్సరాల నుంచి దీనిపై పోరాటం చేస్తున్నాను. కోర్టులో కూడా, హైకోర్టులో ఇప్పటికే పిల్లు వేశాను. దీనికి సంబంధించినటువంటి కొన్ని ఆదేశాలు కూడా రాబోతున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. ముఖ్యంగా పోలీసులు చాలా సీరియస్గా వ్యవహరించాలి. కఠినంగా శిక్షలు పడితేనే మళ్ళీ ఇలాంటి దుస్సాహసాలు చేయడానికి ఎవరు కూడా భయపడతారు, ముందుకు రారు అంటూ కూడా వరలక్ష్మి గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.